ఆంధ్రప్రదేశ్ రాజకీయం లెక్కలు మారాయి. మరి మారిన ఈ లెక్కల్లో బీజేపీ లెక్క ఎలా ఉండబోతుంది? బీజేపీ విషయంలో జగన్ అదే దూకుడు చూపిస్తారా? లేక బీజేపీని మినహాయించి ఎప్పటిలాగే టీడీపీ, జనసేనపై అటాక్కే పరిమితం అవుతారా? ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశాలు. కారణాలు ఏమైనా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలోని మోడీ సర్కార్ విషయంలో పెద్దగా విమర్శలు చేయకుండానే కాలం వెళ్లదీసుకుంటూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీ, ముఖ్యంగా మోడీ సర్కార్ పూర్తి స్థాయి అండదండలు అందించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అందుకే ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని పక్కన పడేసినా కూడా ఇంకా అనేక విషయాల్లో కూడా జగన్కు మోడీ సర్కార్ పూర్తి స్థాయి అండదండలు అందించిందనేది బహిరంగ రహస్యమే. అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన పలు కీలక బిల్లులకు అటు లోక్సభతో పాటు ఇటు రాజ్యసభలో కూడా వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ లెక్కలు మారాయి. ఇవి ఊహించినవి అయినా కూడా చివరి నిమిషం వరకు పొత్తు ఎక్కడైనా బ్రేక్ కాకపోతుందా అన్న ఆశతో అధికార వైసీపీ చూసిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మరి టీడీపీ, జనసేన తరహాలోనే వైసీపీ, ముఖ్యంగా జగన్ బీజేపీని టార్గెట్ చేస్తారా లేదా అన్నది కొద్ది కాలం పోతే గానీ తెలియదు. బీజేపీకి చెందిన కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా జగన్ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ నడ్డా కూడా ఇదే లైన్ అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయడం అనే విషయం ఫైనలైజ్ కావడంతో ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీని టార్గెట్ చేస్తాయంటంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీకి టీడీపీని, జనసేనను టార్గెట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే బీజేపీ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు ఎలా వ్యవహరిస్తారన్నదే. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో కేంద్రంలోని కీలక నాయకులు అంటే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సదభిప్రాయం లేదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయినా సరే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు అంశాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా తెర మీదకు రావడం ఖాయం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో మద్దతు ఇచ్చేది మాత్రం బీజేపీకి అన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. వీటిని విమర్శ అనటం కంటే వాస్తవం అనేది చెప్పచ్చు. అయినా సరే ఇలాంటి తరుణంలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో పొత్తుకు సిద్ధమైందంటే దీని వెనక ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.